అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇవాళ వివరిస్తాను. ఇదే 2019 తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 2024లో మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటికి మరి ఈ రాష్ట్ర ఖజానాలో సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఉన్న పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 100 కోట్లు ఎక్కడా, 8,000 కోట్లు ఎక్కడా? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన నాటి నుంచి కూడా బీద ఏడుపులే. ఈ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి శాసనసభలో. మరి ఇవాళ ఈ సందర్భంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలని తపన ఉంటే ఖచ్చితంగా మంచి చేసే మార్గాలు ఎన్నో వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పేద ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేదు, తపన లేదు. మరి ఇవాళ ఆ పరిస్థితి నుంచే మరి ఈరోజు కేవలం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఈరోజు అధికారంలోకి వచ్చేసాం, మరి ప్రజలతో నాకు ఏం అవసరం ఇంకొక 5 ఏళ్ల వరకు అని చెప్పి మరి ఈరోజు దాటివేసే కార్యక్రమాలు, మరి ఈరోజు దాటివేసే మాటలు మాట్లాడడం అంటే ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇవాళ ఈ 8 నెలల ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తుంటే మేము కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, పాలిచ్చే ఆవుని మనం పోగొట్టుకున్నాం, మరి ఈరోజు తన్నే గాడిదని మనం తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పారు? బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఇలాంటి సూపర్ 6 అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలో ఏంటి? యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి రెండవ హామీ, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లికి కాదు, ఇక్కడ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆనాడు మనం చూశాం, మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు తన ప్రచారంలో ఎవరు పిల్లలు కనిపించినా కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పిన పరిస్థితి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. మీకు ఒక్కరుంటే 15,000 ఇస్తాను, ఇద్దరుంటే 30,000 ఇస్తాను, ముగ్గురుంటే 45,000 ఇస్తాను, నలుగురు ఉంటే 60,000 ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి మూడవ హామీ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఐదవ హామీ, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 15,000 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది.
మరి ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను ఈ హామీలు నెరవేర్చలేనని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.